అండ్ అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ఈరోజు అయితే మనం అయితే బిఆర్ ర్యాంక్ అయితే చూడండి అన్న. నా గేమ్ ప్లే అయితే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్న. అండ్ అలాగే ఈ ఛానల్కి చూస్తున్న వాళ్ళందరూ నా లైక్ అయితే చేయండి అన్న ప్లీజ్ అన్న. మనం అయితే కొత్తగా వచ్చాము ఈ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్లోకి. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి. ఒక తెలుగు క్రియేటర్గా ప్రతి తెలుగుడు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో సరే అన్న, గేమ్లోకి అయితే వచ్చాము. పర్ఫెక్ట్ డివైస్ అయితే లేదు, లేకపోతే వీడియో క్వాలిటీ అంతా బాగుంటుంది. అండ్ నా ఫోన్ కూడా 2GB ర్యామ్ వల్ల ఇంకా అక్కడక్కడ చిన్న ల్యాగ్ అయితే అవుతుంది. లేకపోతే నేనైతే మీకు మంచి వీడియోసే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనమైతే బాక్సింగ్ జిమ్కి అయితే వెళ్దాం పదండి. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ మీరైతే చూడకుండా నీట్గా, అంటే నేను ఎన్ని కిల్స్ కొడతానో కొంచెం మీ యొక్క థాట్ బట్టి చెప్పండి. నేను ఎన్ని కిల్స్ కొట్టగలను మీ యొక్క ఆలోచన. సో ఫస్ట్ అయితే ఒకడు వచ్చాడు, వాడికైతే ఈజీ అయితే సో ఇలాంటి టైం అప్పుడైతే మనం అయితే మెడికేట్ అయితే వేసుకోవాలన్నా ఎలా లేదన్నా సరే, లేకపోతే మన కింద దూకుతా ఉన్నప్పుడు చచ్చిపోయే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. అని చూద్దాము. ఈ ఫుట్బాల్ ఏదో బాగుందన్న, కానీ నాకైతే అంతగా నచ్చలేదు. ఇంకైతే ఏసీ 80 అయితే దొరికింది. మళ్ళీ ఇంకో ఏసీ 80 కూడా దొరికిందన్నా. అయ్యా ఇదేంటయ్యా, ఇక్కడ ఎన్నో ఏసీ 80లు ఉన్నాయి. ఓ పారాఫిల్ నాకు నచ్చిందన్న. పారాఫిల్తోనైతే నేను చాలా బాగా ఆడుతాను. అండ్ స్కోపుల్లో కూడా హెడ్లు అయితే కొట్టగలను. ఓ అక్కడ ఎవరు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ అయితే కవర్ తీసుకుందాం, ఆడ రావడం చూసి కొళ్ళు కొట్టేద్దాం అంతే. ఇదే మన ప్లాన్. ఓకే ఇటు నుండి అయితే వెళ్దాము. వాడైతే ఉంటాడో ఉండడో చూద్దాం. ఓ ఇక్కడ లేడన్నా వాడు. నాకు తెలిసి అక్కడ దాక్కొని ఉంటుండన్న వాడైతే. ఓ మ్యాక్టన్ నా దగ్గర మంచి కింద ఉందన్న మ్యాక్టన్. ఇక్కడ MP5 ఉన్నట్టుంది. వెనకాల MP5 ఉంది. MP5 అయితే నాకు గోల్డెన్ ఫైర్ బటన్ అయితే వచ్చింది రీసెంట్గానే. MP5 కూడా నేను బాగానే ఆడుతాను. అండ్ చూడండి అన్న, ఇక్కడ నుంచి అయితే నా గేమ్ ప్లే అయితే బాగానే ఉంటుంది. అండ్ మీకైతే కొంచెం నచ్చిన సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను ప్లీజ్. మిమ్మల్ని అయితే అంటే చాలా ఇదే అయితే అడుగుతున్నాను. ఏవిఎల్ అయితే ఇస్తాం. అదిగో అక్కడ హెడ్ లాగిన. నాకైతే ఇక్కడ ఎందుకో ఎనిమిది అన్నట్టు అయితే అనిపిస్తుంది. మరి చూద్దాం. వాడైతే ఉన్నాడని అయితే అనుకుంటున్నాను. ఒక ఎనిమిది అయితే ఇక్కడ ఉంటాడు, ఎందుకంటే నేను దిగడమే కొంతమంది ఎక్స్ట్రా పర్సన్స్ దిగాను. అక్కడైతే చంపనండి అయితే మళ్ళీ రాలేదు బయటికి. ఆడలేదు అక్కడ. షీల్డ్ గన్ కూడా బాగానే ఉంటుంది, నేను వాడట్లేదు ఈ మధ్య. లేడన్నాడు, రాలేదు అసలు. నాకు తెలిసి ఇక్కడ ఎనిమిది ఉంటాడన్నా. ఫుట్బాల్ సౌండ్ అయితే వస్తుంది నాకైతే. అదిగో అన్న ఫుట్బాల్ చెప్పాను కదా అన్న, ఎనిమిది అయితే ఉన్నాడని. అయ్యా మిస్ అయ్యా, ఒకే ఒక్క బుల్లెట్ అయ్యాడికి.
వాడైతే వెళ్ళిపోతున్నాడన్న. ఇటు నుండి అయితే వస్తాడు ఇప్పుడు, చూడండి మీరు. ఇప్పుడు ఆస్కర్ వాడాలి. ఏడు రాయుడు అయ్యా లేడు. ఇదిగో వచ్చాడు. నా దగ్గర అయితే ఒక మంచి సెన్సీ లేదన్న. సెన్సీ అనేది మ్యాటర్ కాదు, కానీ నా గేమ్ ప్లే అయితే అంతగా అంటే ఉండదు, కానీ పర్లేదన్న, బాగానే ఉంటుంది. ఓకే, నాకు తెలిసి ఇక్కడైతే ఇంకోటి ఎవడో ఉన్నట్టున్నాడు. ఇలాంటి చెత్త చెడాలని అన్నీ ఉంచుకోవాలన్నా, లేకపోతే మనం పెద్ద ఫైట్లు ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టేసే ఛాన్స్లు అయితే ఉంటాయి. డౌన్లో ఫైరింగ్ సింబల్స్ అక్కడ లేడు. పదన్న జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి ఇలాంటి టైం అప్పుడు, లేకపోతే అది కొట్టేసే ఛాన్స్. స్కోర్ పెట్టి చూసుకోనండి, నేను కూడా చూసుకొని మర్చిపోయాను. కానీ ఇక్కడైతే ఉన్నాడని అయితే అనుకుంటున్నాను నేనైతే. లేడు, ఇక్కడ కింద లేడు, పైన ఉన్నాడు. జాగ్రత్త, అదిగో అన్న ఉన్నాడు. అనుకున్నట్టుగైతే ఒక ఆడనైతే కొట్టేసామన్నా. డౌన్ ఎవడరా దోతా నువ్వు అంత స్పీడ్గా వచ్చావు. అక్కడైతే అమ్మాయి ఉంది, చూసుకోలేము. లేకపోతే మనము చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి అయితే వస్తారు. నాకు తెలిసి ఇంకా పైన ఉన్నాడు. చెప్పాను కదన్నా, పారాఫిల్ అయితే నాకైతే బాగా చిన్న, అంటే నేను గేమ్ స్టార్ట్ చేసిన కొత్త నుండి నాకు పారాఫిల్ అంటే ఇష్టం అన్నా. ఏకే కూడా బాగుంటుంది, బట్ కానీ పారాఫిల్ స్కార్ నేనైతే పారాఫిల్ అయితే వితౌట్ సైలెన్సర్ వాడతాను, స్కార్ అయితే విత్ సైలెన్సర్ వాడతాను. ఏకే కూడా అన్నా సైలెన్సర్ ఉంటే బాగుంటుంది, లేకపోతే వేస్ట్. అంటే ఎక్కువ రీకాయిల్ అయిపోతుంది అన్న, లేకపోతే నేను వాడుతాను. ఇందాక కొట్టిన పాట పర్లేదన్న, మనకు బాడీ షాట్లైనా కాదు, హెడ్ షాట్లైనా కాదు, మనకి ఏదో ఒకటి వచ్చి చూద్దాం. పైకి వెళ్దాం, ఇప్పుడు ఎవరైనా ఉన్నారేమో. నా వెనక నుండి 8 కొట్టాడు. మరి ఇక్కడైతే నేనైతే చూసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నాను. ఇందాక ఇక్కడైతే నాక్ చేశాను కదా, వాడైతే ఇక్కడ ఉండే ఛాన్సులు అయితే ఉంటాయి ఎక్కువ. చూద్దాం ఉన్నాడా లేదన్నా, ఆడు లేడు. ఓ ఎన్నిసార్లు రా బాబు రివైవల్ తీసుకుంటారు మీరు. నాకు తెలిసి ఇక్కడ ఉంటారన్న వాళ్ళైతే. లోపల జిమ్ లోపల అయితే ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. టీమ్ పోస్ట్ కొనేద్దాం ఫస్ట్. నేనైతే ఈ 3 పెట్టుకుంటానన్నా, ఎందుకంటే నాకు జోన్లో పుష్ చేసినప్పుడు, అంటే జోన్ పుషర్ కాదు నేను, బట్ కానీ మనం జోన్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు మనకి చాలా బాగా ఛాన్సులు ఉంటాయి. దీన్ని కొడదాం, 1 ట్యాప్ ఉండండి. చెప్పాను కదన్నా 1 ట్యాప్ కొడతానని. మష్రూమ్ తిందాం, మనకి తర్వాత ఇదికైనా పనికి వస్తుంది బాగా. ఓకే, అది ఇప్పుడే దిగిందన్న. ఇందాక మనం మా అక్కను కొట్టాం కదా, అక్క అయితే ఇప్పుడే దిగినట్టుంది. ఇక్కడ కూడా ఇందాక లెవెల్లో చేశారన్న, మళ్ళీ 2 సార్లు చేశారు. ఇది కూడా అన్న రివైవల్ పాయింట్ అయితే. సో ఇక్కడైతే ఎవరు లేరు, మనం అయితే జాగ్రత్త. జోన్ అయితే గట్టిగా లాగుతుంది, సో జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాం పని. ఇంట్లో కూడా ఎవరు లేడు, మెడి వేసుకుంది. నాకు తెలిసి పైన బండి వచ్చిందన్న, బండి వచ్చింది. కుట్టు బాగా పోయిందన్నా. అది ఎలా కొట్టాడు అసలు. ఇప్పుడైతే లాస్ట్ జోన్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం, ఎటువంటి లేట్ అయితే లేకుండా. సో ఇప్పటికీ నేనైతే 9 కిల్స్ అయితే కొట్టాను. చూద్దాం ఇంకెన్ని కొడతాను నేను. సో పైన దిగుతానన్నా, సేఫ్ ఆడదాము ఫస్ట్. ఇక్కడైతే లాస్ట్ జోన్ వరకు వచ్చాను కదా, సేఫ్ ఆడదాము, లేకపోతే దూకేద్దాం కిందకైనా. చూద్దాం ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో అని. ఇక్కడైతే ఎవరు లేడన్నా మరి. సో మరి ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళిపోదాం, ఎటువంటి లేట్ అయిన లేకుండా. లేకపోతే పైన ఉండిపోతే జోన్కే చచ్చిపోతాం. మీరే అయినా వేసుకోవాలి, ఇన్హేలర్ అయినా వేసుకోవాలన్నా. మీరైతే ఇలాంటి దిగినప్పుడు సేఫ్ ఆడండి ఫస్ట్.
నాకు పైన ఎనిమి అన్నాడు ఫుట్ వచ్చింది. ఉన్నాడు. ఇప్పుడైతే వీడికి ఎటువంటి లేట్ లేకుండా బాడీ వచ్చింది. మరి మన దగ్గర అయితే లోట్ ఏం లేదు కదా. నాకైతే MP40 పుష్ చేయాలన్నా నేనైతే. ఇంకా MP40 కొంచెం స్కోర్ ఉంటే సెట్ నాకు. కింద ఎనిమి వీడికైతే ఇప్పుడు దింపేయాలన్నా వాడికి. ఇలాంటప్పుడు త్రో బాల్స్ వాడండి అన్న, మీరు కూడా లేట్ లేకుండా. ఫస్ట్ అయితే నేనైతే వేసుకున్నాను, తర్వాత అయితే వేసుకున్నాను. వాడు వెళ్ళిపోతున్నాడు. ఓహో ఎంత కొట్టాలి నీకు అన్నా, చాలా ఎక్కువ కొట్టాను నేను. అయ్యా ఈ మెసేజ్ నేను మెసేజెస్ బ్లాక్ చేసుకోవడం మర్చిపోయాను అన్న రికార్డ్ చేసినప్పుడు. అంటే నాకు కూడా ఇది కొత్త అన్న ఈ ఫీల్డ్. చూద్దాం అన్న. మరి నాకైతే రీసెంట్గా 10th అయితే అయ్యింది. సో నాకైతే మంచి మార్క్స్ వచ్చాయన్న, 450 వచ్చింది. పైన ఎనిమిది ఉన్నాడు. అండ్ 450 అంటే నాకు ఆ ఎగ్జామ్ టైంలో చెయ్యి కూడా ఇరిగిపోయింది, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వద్దును. అండ్ చూద్దాం. పైన ఎనిమిది ఉన్నాడు అన్న. కింద MP40 ఉండాలి. యా ఉందయ్యా బాబు, నేను చాలా లక్కీ. ఎక్కడున్నావురా? అరే ఎక్కడున్నావురా దోత? అదిగోండి కనిపించాడు. రా. అరే ఎందుకురా నించుంటున్నాను నేను? ఇది చూస్తాడు అన్న. ఇది గ్లోవల్ వేసుకొని అయ్యా ముందు నేను ఎందుకు వేసుకున్నాను అయ్యా? అబ్బా బాగా కొట్టాడు అన్న, కానీ ఆడికి డ్యామేజ్ ఇచ్చినా సరే డ్యామేజ్ లేదు, పర్లేదు. మన స్కోర్ ఎంత పెరిగిందో చూద్దాం. 72+ అయింది. నాకైతే ఇంతకు ముందు అయితే 232+ అయిందన్న, అది కూడా బాగానే వచ్చింది. అండ్ ఫోటో పెడతానులేండి మీకైతే. MP5 పారాఫిల్ కూడా ప్లస్.